బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో జయలలిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితం జయలలితకు గుండెపోటు వచ్చిందని అపోలో హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జయలలిత అబ్జర్వేషన్లో ఉన్నారని చెప్పారు. కార్డియాలజిస్టులు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు జయ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన స్పెషలిస్టులు చెన్నై చేరుకున్నారు. ఇప్పటి వరకు జనరల్ వార్డులో ఉన్న జయలలితను ఐసీయూకు తరలించారు. మరోవైపు జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. జయ ఆరోగ్యంగా ఉండాలని కన్నీరు మున్నీరవుతున్నారు. హాస్పిటల్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని లోనికి అనుమతించడం లేదు. జయలలిత ఆరోగ్యంపై తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసి మాట్లాడారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ஒரு குரலையை களை போட்டிருக்காங்க. ஆனா இங்க அம்மாவுக்கு வந்து அப்படி சீரியஸ் அப்படின்னு, ஆனா இங்க வந்து பார்த்தா டாக்டர் ரிப்போர்ட்டை வந்துச்சு. உங்களுக்கு எல்லா மீடியாவுக்கும் கொடுத்துட்டாங்க. அம்மா நல்லா இருக்காங்க சார். அம்மா நல்லா இருக்காங்க. இல்ல எங்களுக்கு அதெல்லாம் நாங்க நம்ப மாட்டோம் சார். எங்க அம்மா மறுபிறவி எடுத்துட்டாங்க. எங்க அம்மா தெய்வ பிறவியா ஆயிட்டாங்க. நாங்க அதெல்லாம் நம்ப மாட்டோம் சார். எங்க அம்மா நல்லா இருக்காங்க. நாங்க வந்து எல்லாமே கட்சிக்காரெல்லாம் வந்திருக்கு. அம்மா டிஸ்சார்ஜ் ஆயிடுறாங்க அப்படின்னு தான் நாங்கெல்லாம் வந்திருக்கிறோம். எங்க அம்மாக்கு ஒன்னும் ஆவா சார். எங்க அம்மா நல்லா இருக்காங்க, நல்லா இருப்பாங்க. இன்னும் 100 ஆண்டு எங்க அம்மா நல்லா இருப்பாங்க சார். அம்மா பூர்ணமா நல்லா இருக்காங்க. அவங்க நல்லா இருக்கும்போது சும்மா ஒரு தகவல் போல வந்ததுன்னு நாங்க அம்மா டிஸ்சார்ஜ் ஆகுறாங்கன்னு சொல்லிட்டு நாங்க எல்லாமே சேர்ந்து வந்தோம். அப்புறம் பார்த்தா எங்க அம்மா நல்லா இருக்காங்க, நீங்க இங்கெல்லாம் இருக்கிறீங்கன்னு எங்களை அந்த தகவல் வரல. நாங்க எப்பயுமே அம்மா பார்க்க வர்றப்போ நாங்க வந்துக்கிட்டு தான் இருக்கிறோம் சார். இன்னைக்கு வந்து 78 நாளா நாங்க இங்கதான் இருக்கிறோம். 68 நாளா நாங்க இங்கதான் இருக்கிறோம். எங்களுக்கு அந்த மாதிரி தகவல் తమిళనాడులో జయలలిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితం జయలలితకు గుండెపోటు వచ్చిందని అపోలో హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జయలలిత అబ్జర్వేషన్లో ఉన్నారని చెప్పారు. కార్డియాలజిస్టులు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు జయ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన స్పెషలిస్టులు చెన్నై చేరుకున్నారు. ఇప్పటి వరకు జనరల్ వార్డులో ఉన్న జయలలితను ఐసీయూకు తరలించారు. మరోవైపు జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. జయ ఆరోగ్యంగా ఉండాలని కన్నీరు మున్నీరవుతున్నారు. హాస్పిటల్ ముందు భారీగా పోలీసుల్ని మోహరించారు. ఎవరిని లోనికి అనుమతించడం లేదు. జయలలిత ఆరోగ్యంపై తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసి మాట్లాడారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైట్, డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, అపోలో డాక్టర్లు ఏమంటున్నారు? హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? రాజేంద్ర, సెప్టెంబర్ 22వ తేదీన చిన్నపాటి జ్వరంతో జయలలిత అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది తప్ప మెరుగుపడలేదు. దాదాపు 75 రోజులుగా
ఆసుపత్రిలో ఉన్నారు. అయితే రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ ఆమెను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించాం, ఆమె మాట్లాడగలుగుతున్నారని అపోలో ఆసుపత్రి స్టేట్మెంట్ ఇచ్చింది. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ కూడా చేస్తామని చెప్పారు. ఇంతలోనే ఇవాళ సాయంత్రం మనకు అందిన సమాచారం మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జయలలితకు హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం అంటే 9:30 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రి అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. జయలలిత ఈ సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ గురయ్యారు, అంటే హార్ట్ అటాక్ కు గురయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్తున్నారు. చికిత్స అందిస్తున్న డాక్టర్లో పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్, అదేవిధంగా కార్డియాలజిస్ట్ గుండె సంబంధిత డాక్టర్లు, అదేవిధంగా క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, ఈ 3 విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఆమె ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ సాయంత్రం హార్ట్ అటాక్ రాగానే వెంటనే ఎయిమ్స్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో స్పెషలిస్టులు కూడా చెన్నైకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె మొదట జ్వరం, డీహైడ్రేషన్ తో బాధపడ్డారు. ఆ తర్వాత న్యూమోనియా అంటే శ్వాస సంబంధిత వ్యాధితో చాలా రోజులు కూడా బాధపడ్డారు. ముఖ్యంగా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తో బాధపడ్డారు. అదే ఇంతకాలం హాస్పిటల్లో ఉండడానికి కారణమైంది. అయితే కొద్దిగా క్యూర్ అవుతూ వచ్చింది. ఒక 10-15 రోజుల క్రితం అపోలో ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ ఆమెను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశామన్నారు. జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసిన తర్వాత ఇటీవల రీసెంట్ గా ఆమె స్పీకర్ల సహాయంతో మాట్లాడగలుగుతున్నారు, ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నారన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతలో ఇవాళ జరిగింది. సో ఈ విషయం మీద కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర గవర్నర్ గా, అదేవిధంగా తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావుతో సైతం రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సో విద్యాసాగర్ రావు మరి కాసేపట్లో అపోలో ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉంది. అటు చూసుకుంటే అన్నాడీఎంకే క్యాడర్ మొత్తం కూడా ఆసుపత్రి బయట వెయిట్ చేస్తుంది. అమ్మకు ఆరోగ్యం బాగుండాలి, అమ్మకు ఎటువంటి నష్టం జరగకూడదని వాళ్ళంతా కూడా ప్రార్థిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అపోలో ఆసుపత్రి వర్గాలు చెప్పేదంటే కండిషన్ మాత్రం అత్యంత విషమంగా ఉందని చెప్తున్నారు. ఆమె ఏజ్ దృష్ట్యా గానీ, ఆమెకున్న కాంప్లెక్స్ సిచ్యువేషన్ దృష్ట్యా గానీ, ఎందుకంటే జయలలిత మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు, షుగర్, బీపీ, తర్వాత ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే ఇది మరింత ఎక్కువైనట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి జయలలితకు చికిత్స అందిస్తున్నారు. రాజేంద్ర, అయితే భరత్, ఎయిమ్స్ నుంచి వచ్చిన డాక్టర్లు మళ్ళీ బులెటిన్ ని ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది? అంటే నిజానికి అపోలో ఆసుపత్రి ఈ జయలలిత ఆరోగ్య బులెటిన్స్ విషయంలో మాత్రం అసలు ఒక ట్రాన్స్పరెన్సీ పాటించలేదు మొదటి నుంచి కూడా. ఎందుకంటే చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జనరల్ గా కనీసం రోజుకు ఒకసారైనా బులెటిన్ రిలీజ్ చేయాలి. కానీ ఈ విషయంలో మొదటి నుంచి కూడా కొంత పారదర్శకంగా లేదు. వాళ్ళకి తోచినప్పుడు బులెటిన్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. దీంతో జయలలిత ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు, చాలా వరకు కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఎప్పటికి కూడా వాళ్ళు అనుకున్నప్పుడే బులెటిన్ రిలీజ్ చేశారు తప్ప స్పష్టమైన బులెటిన్ లేదు. ఇవాళ కూడా ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు వచ్చిన తర్వాత పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని తేలిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అంటే రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇప్పుడు బులెటిన్ రిలీజ్ చేశారు అపోలో ఆసుపత్రి వైద్యులు. సో ఇప్పుడు ఎయిమ్స్ వైద్యుల సహకారంతో క్రిటికల్ కేర్ యూనిట్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సో మళ్ళీ బులెటిన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా చెప్పలేము. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిణామాలపై ఒక కన్నేసింది. అందుకనే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా గవర్నర్ విద్యాసాగర్ రావును తో ఫోన్ లో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వాకప్ చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఒక కన్సిస్టెన్సీ లేదు. ఎప్పుడు రిలీజ్ అవుతారు జయలలిత అన్న దానిపై కూడా లేదు. ఎందుకంటే చాలా సీక్రెట్ గా ఉంచారు. నిజానికి జయలలితని కలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఈవెన్ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా చికిత్స పొందుతున్న గది దగ్గర నుంచి చూశారు తప్ప అటు స్వయంగా వెళ్లి కలిసిన పరిస్థితి లేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే జయలలితతో యాక్సెస్ ఉంది. అది జయలలిత సన్నిహితురాలు శశికళ మాత్రమే ఆమె దగ్గరికి వెళ్ళింది అని చెప్తున్నారు డాక్టర్లు. శశికళ తప్ప ఎవరు కూడా ఆమెను చూడడానికి అనుమతించలేదు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆమె ఎగ్జాక్ట్ ఆరోగ్య పరిస్థితి కూడా ఖచ్చితంగా ఎవరికి తెలిసే అవకాశం లేదు. రాజేంద్ర, అయితే హాస్పిటల్ దగ్గర భారీగా అభిమానులు చేరుకున్నారు, అలాగే పోలీసుల్ని కూడా మోహరించారు. అయితే పరిస్థితి ఏంటి?
హాస్పిటల్ దగ్గర పరిస్థితి చూస్తే కనుక అన్నాడీఎంకే క్యాడర్ ఎవరైతే నిజానికి వాళ్ళంతా అనుకున్నారు 2-3 రోజుల్లో ఆమె డిశ్చార్జ్ కావచ్చు అని కూడా భావించారు. ఇటీవల జరిగిన బై ఎలక్షన్స్ లో తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల్లో 3 చోట్ల 3 అసెంబ్లీ స్థానాల్లో కూడా అన్నాడీఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఎప్పుడు జయలలిత ఆసుపత్రి నుంచి రిలీజ్ అవుతారు అని అంతా కూడా వెయిట్ చేశారు. కొద్ది రోజుల క్రితం అపోలో ఆసుపత్రి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆమె స్పీకర్ల ద్వారా మాట్లాడగలుగుతున్నారు, ఆమె ఎప్పుడు అనుకుంటే అప్పుడు డిశ్చార్జ్ కూడా చేస్తామని ప్రకటించినప్పుడు వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. బట్ ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ వచ్చిందో, ఈ సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ ఆమెకు వచ్చింది అని తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున అన్నాడీఎంకే కార్యకర్తలు ఆసుపత్రి బయట గుమిగూడారు. భద్రతను చాలా కట్టుదిట్టం చేశారు. అపోలో ఆసుపత్రి బయట పోలీసులను పెద్ద సంఖ్యలో కూడా మోహరించినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలంతా కూడా పూజలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా అమ్మగా పురచిత లైవ్గా పిలుచుకుంటారు జయలలితను. సో ఆ అమ్మ ఆరోగ్యం బాగుండాలని వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. అయితే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అన్నది తెలియదు. అపోలో ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం అయితే ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. క్రిటికల్ కేర్ యూనిట్ లో ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. 3 వైద్యుల్ని, 3 రకాల స్పెషలిస్ట్ వైద్యుల్ని, పల్మనాలజిస్ట్, అదేవిధంగా కార్డియాలజిస్ట్, అదేవిధంగా క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు ఆమెకు వైద్యం అందిస్తున్నారు. బట్ చాలా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆమె ఆరోగ్యం అనేది చాలా కాంప్లెక్స్. ఎందుకంటే మల్టిపుల్ డిజార్డర్స్ ఆమెకు ఉన్నాయి. షుగర్ ఉంది, తర్వాత బీపీ సంబంధించి ఉంది, ఆస్తమా రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి. వీటికి తోడు గుండెపోటు, ఇవన్నీ కూడా ఒక్కసారి అటాక్ కావడంతోనే ఆ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా మళ్ళీ ఆసుపత్రి నుంచి బులెటిన్ వెలువడితే తప్ప ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా సమాచారం వచ్చే అవకాశం లేదు. రాజేంద్ర, అయితే భరత్, ఇంతకుముందు జయలలితను చాలా మంది పరామర్శించడానికి వెళ్లారు. అయితే వాళ్ళంతా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి ఇంతలోనే ఆరోగ్యం క్షీణించడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే రాజేంద్ర, రాష్ట్రం నుంచి కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నాయకులు ఎవ్వరు కూడా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు తప్ప జయలలిత దగ్గరికి వెళ్ళలేదు. జయలలితతో ఎవరు కూడా మాట్లాడింది లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు జయలలిత చికిత్స పొందుతున్న రూమ్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్ కాకుండా వెళ్ళింది కేవలం శశికళ మాత్రమే. జయలలితకు అత్యంత సన్నిహితురాలు శశికళ ఆమె మాత్రమే. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా జయలలితను పరామర్శించకపోవడానికి అదే కారణం. ప్రధాని నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. జయలలితతో స్వయంగా వెళ్లి మాట్లాడితే, లేకపోతే ఆమె ఉన్న చికిత్స పొందుతున్న రూమ్ దగ్గరికి వెళ్తేనే ఆమెను పరామర్శించేందుకు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. బట్ అన్నాడీఎంకే పార్టీ వర్గాలు మాత్రం ఎవరిని కూడా ఆమెను కలిసేందుకు అంగీకరించట్లేదు. కేవలం ఎవరైతే జయలలిత సన్నిహితురాలు ఉన్నారో శశికళ తప్ప. ఈవెన్ అమిత్ షా, అరుణ్ జైట్లీ వీళ్ళిద్దరు కూడా చెన్నై వెళ్లి పరామర్శించినప్పుడు వాళ్ళు కేవలం ఆసుపత్రితో డాక్టర్లతో మాత్రమే మాట్లాడారు. విద్యాసాగర్ రావు అయితే ఆమె రూమ్ లో చికిత్స పొందుతుండగా నేను చూశానని ఆయన చెప్పారు. తర్వాత చాలా మంది తమిళనాడుకు సంబంధించిన చాలా మంది సినీ నటులు, రజనీకాంత్ గాని, తమిళనాడు సంబంధించిన ఇతర పొలిటీషియన్స్, స్టాలిన్, కరుణానిధి కుమారుడు గాని, వీళ్ళంతా వెళ్ళినప్పుడు కూడా కేవలం ఆసుపత్రిలో కొద్ది దూరం వరకు మాత్రమే, అంటే ఆసుపత్రిలో డాక్టర్లను పరామర్శించేందుకు మాత్రమే పర్మిట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. కానీ నేరుగా ఎవరు కూడా జయలలిత చికిత్స పొందుతున్న రూమ్ కు వెళ్ళి ఆమె కలవలేదు. ఇప్పటి వరకు కూడా కేవలం డాక్టర్లు, సపోర్ట్ స్టాఫ్, అదేవిధంగా శశికళ ఇక్కడ వరకు మాత్రమే. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ వ్యవహారంలో చాలా రహస్య, సీక్రెట్ గా చాలా మెయింటైన్ చేశారు. సో అపోలో ఆసుపత్రి స్టాఫ్ కు తప్ప మిగతా అన్నాడీఎంకే మొన్నటి వరకు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పన్నీర్ సెల్వం నెంబర్ 2 గా ఉన్నారు. ఆమె 2 సార్లు ముఖ్యమంత్రి పదవి కోల్పోతే 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. సో ఆ పన్నీర్ సెల్వం కూడా ఇంతవరకు జయలలిత దగ్గరికి వెళ్లి చూడలేదు. దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. అటు అపోలో ఆసుపత్రి యాజమాన్యం కానీ, అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి శశికళ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఒక దశలో డిఎంకే పార్టీ అయితే డిమాండ్ చేసింది, ఆమె ఆరోగ్య స్థితిని వెల్లడించాలి, గవర్నర్ బహిరంగంగా వెల్లడించాలి, ఎవరినైనా ఆమెను కలవనివ్వాలని కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం ఒక ట్రాన్స్పరెన్సీ అయితే ఖచ్చితంగా లోపించిందనే చెప్పాల్సి ఉంటుంది. రాజేంద్ర, రైట్ భరత్.
తమిళనాడులో జయలలిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితం జయలలితకు గుండెపోటు వచ్చిందని అపోలో హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జయలలిత అబ్జర్వేషన్ లో ఉన్నారని చెప్పారు. కార్డియాలజిస్టులు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు జయ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన స్పెషలిస్టులు కూడా చెన్నై చేరుకున్నారు. ఇప్పటి వరకు జనరల్ వార్డులో ఉన్న జయలలితను ఐసీయూకు తరలించారు. మరోవైపు జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్కు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. జయ ఆరోగ్యంగా ఉండాలని కన్నీరు మున్నీరవుతున్నారు. హాస్పిటల్ ముందు భారీగా పోలీసుల్ని మోహరించారు. ఎవరిని లోనికి అనుమతించడం లేదు. జయలలిత ఆరోగ్యంపై తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసి మాట్లాడారు. హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.